మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భాద్రపద పౌర్ణమితో కలిసి వస్తుంది. చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు అహంకారంతో కాశీనాథ్ అనే బ్రాహ్మణుడు గ్రహణ నియమాలను పాటించకుండా మొండిగా ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు నరక బాధలు తప్పుతాయి, కష్టాలు దరిద్రాలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు రాజయోగం పడుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను సగంలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు గనుక పూర్తిగా శ్రద్ధగా వినండి. కథను వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. పూర్వం విద్యానగరం అనే అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి, అన్నపూర్ణ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలంటే ఎనలేని భక్తి. వారి ఏకైక కుమారుడి పేరు కాశీనాథ్. అతను చిన్నతనం నుంచే అద్భుతమైన మేధావి. 10 ఏళ్ల వయసుకే వేదాలను కంఠస్థం చేశాడు. 12 ఏళ్లకే తర్కశాస్త్రంలో పట్టు సాధించాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కానీ జ్ఞానంతో పాటు అతనిలో గర్వం కూడా పెరిగింది. తనకు ఉన్న జ్ఞానం ముందు తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించసాగాయి. పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఒక శాస్త్రీయ కారణం వెతకటం, అది దొరకనప్పుడు వాటిని ఎగతాళి చేయటం అతనికి అలవాటైంది. తల్లిదండ్రులు అతని ప్రవర్తనకు ఎంతగానో చింతించేవారు. నాయన, జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి కానీ గర్వాన్ని కాదు. మన పూర్వీకులు మూర్ఖులు కారు. వారి ప్రతి ఆచారం వెనుక లోతైన అర్థం ఉంది అని వారు ఎంత చెప్పినా కాశీనాథు చెవికెక్కించుకునేవాడు కాదు. ఒకనాడు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని జ్యోతిష్య పండితులు ప్రకటించారు. ఆ వార్త వినగానే విద్యానగరంలోని ప్రజలందరూ గ్రహణ నియమాలను పాటించడానికి సిద్ధమయ్యారు. ఇళ్లన్నీ శుభ్రం చేసుకొని వండిన పదార్థాలపై, నీళ్ల కుండలపై దర్భగడ్డిని ఉంచారు. గ్రహణానికి 3 గంటల ముందే భోజనాలు ముగించి ఉపవాసానికి సిద్ధమయ్యారు. గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ, మంత్రజపం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. అన్నపూర్ణ గారు కాశీనాథ్ వద్దకు వచ్చి, నాయనా కాశీ, గ్రహణం సమీపిస్తోంది, స్నానం చేసి జపానికి కూర్చో. ఈ సమయంలో ఏమీ తినకూడదు, బయట తిరగకూడదు. గ్రహణ సమయంలో వాతావరణంలో అశుభ శక్తులు ఎక్కువగా ఉంటాయి, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రేమగా చెప్పింది. దానికి కాశీనాథ్ అట్టహాసంగా నవ్వి, అమ్మా, నువ్వు కూడానా? ఈ 20వ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద పడటం అంతే. అది ఒక ఖగోళ అద్భుతం. దానికి మనం తినే తిండికి, జపాలకు సంబంధం ఏమిటి? ఆకాశంలో జరిగే దానికి మనం ఇంట్లో ఎందుకు దాక్కోవాలి? ఇదంతా అజ్ఞానం అని తేలికగా కొట్టిపారేశాడు. విశ్వనాథ శాస్త్రి కలగజేసుకుని, ఒరే మూర్ఖుడా, నీకు తెలిసింది అక్షర జ్ఞానం మాత్రమే, ఆత్మజ్ఞానం కాదు. గ్రహణం కేవలం నీడ కాదు, అది విశ్వశక్తుల సమతుల్యత దెబ్బతినే కాలం. సూర్యచంద్రులు రాహుకేతువులచే పీడించబడే సమయం. ఆ సమయంలో వెలువడే కిరణాలు మన శరీరంపై, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన ఋషులు ఈ నియమాలను పెట్టారు. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరం తేలిక పడుతుంది. మంత్రజపం మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దర్భగట్టికి ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే శక్తి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని గంభీరంగా వివరించాడు. ఈ కాశీనాథ్ వినలేదు. నాన్న, ఈ పాతకాలపు కథలు కట్టిపెట్టండి. నేను చదువుకున్నవాడిని. నా కళ్ళతో చూడనిది, నా తర్కానికి అందనిది నేను నమ్మను. ఈరోజు మీరందరూ ఆచరించే ఈ పిచ్చి నియమాలన్నీ అర్ధరహితమని నేను నిరూపిస్తాను. నేను గ్రహణ సమయంలోనే భోజనం చేస్తాను. 6 బయట నిలబడి గ్రహణాన్ని చూస్తాను. నాకేమవుతుందో చూద్దాం అని సవాలు విసిరాడు. తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. కొడుకు మూర్ఖత్వానికి వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు నాయన, దైవంతో, ప్రకృతితో పంతానికి పోవద్దు. వికాసాలే విపరీత బుద్ధి అంటారు. మా మాట విను అని అన్నపూర్ణ బ్రతిమిలాడింది. కానీ కాశీనాథ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. చీకటి పడింది. నెమ్మదిగా చంద్రుని అంచున నల్లని నీడ కదలటం ప్రారంభమయ్యింది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. ప్రతి ఇంట్లో నుండి ఓంకారనాదం, మంత్రపఠనం మాత్రమే వినిపిస్తోంది.
కాశీనాథ్ మాత్రం ఖారంగా ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ నవ్వుకున్నాడు. చంద్రుడు నెమ్మదిగా రాహువు కబంధ హస్తాల్లోనికి జారుకుంటున్నాడు. స్వచ్ఛమైన వెన్నెల స్థానంలో ఒక వింతైన ఎర్రటి కాంతి ప్రపంచాన్ని ఆవరించింది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఇంట్లోకి వెళ్ళి అరిచాడు కాశీనాథ్. గ్రహణ సమయంలో వంటగదిలోనికి వెళ్ళకూడదు, అన్నం ముట్టకూడదు అని తల్లి ఏడుస్తూ చెప్పింది. కోపంతో కాశీనాథ్ స్వయంగా వంటగదిలోనికి వెళ్ళి మధ్యాహ్నం వండిన అన్నాన్ని తీసుకొని ఆరు బయటకు వచ్చి గ్రహణం పట్టిన చంద్రుడి కింద కూర్చుని తినటం ప్రారంభించాడు. చూశారా ఏమైంది? ఏ భూతము రాలేదు, ఏ అశుభము జరగలేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి వెటకారంగా అన్నాడు. అప్పుడే విధివశాత్తున అతనికి ఒక కీడు జరిగింది. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో అతని గుండెల్లో ఒక సూది గుచ్చినట్లు భరించలేని నొప్పి మొదలయ్యింది. చేతిలోని కంచం జారి కింద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. శ్వాస ఆడలేదు. అమ్మా అని అరవాలని ప్రయత్నించాడు, కానీ గొంతు పెగలలేదు. అతను నేల మీద కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. సాంప్రదాయాన్ని ఎగతాళి చేసిన అతని అహంకారం గ్రహణ సమయంలో తిన్న ఆ ఒక్క ముద్దతో అంతమయ్యింది. క్షణాల్లో కాశీనాథ్ జీవాత్మ తన శరీరం నుండి వేరయ్యింది. తన నిర్జీవమైన దేహం పక్కన నిలబడి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి, నేను చనిపోయానా? ఎలా? ఎందుకు అని అతను అయోమయంలో ఉండగానే భయంకరమైన ఆకారాలు ఉన్న ఇద్దరు యమభటులు ప్రత్యక్షమై అతని సూక్ష్మ శరీరాన్ని పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. చీకటిమయమైన భయంకరమైన లోకాల గుండా అతని ప్రయాణం సాగింది. చివరికి అతన్ని యమధర్మరాజు సభలో ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాల చిట్టాను విప్పాడు. ఈ జీవి పేరు కాశీనాథ్. బ్రాహ్మణుడిగా జన్మించి వేదాలను అభ్యసించిన పుణ్యం ఉంది. కానీ ఆ జ్ఞానం ఇచ్చిన గర్వంతో తల్లిదండ్రులను ధిక్కరించాడు. పవిత్రమైన గ్రహణ కాలాన్ని అపహాస్యం చేసి నియమాలను ఉల్లంఘించి అకాల మరణం పొందాడు. ఇతని పాపపుణ్యాలు సమానంగా ఉన్నందున తీర్పు కోసం కైలాసానికి పరమేశ్వరుని వద్దకు పంపాలి అని చదివి వినిపించాడు. యమభటులు అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ దివ్య ధామం చూసి కాశీనాథ్ కళ్ళు మూసుకుపోయాయి. మధ్యలో మణిమయ సింహాసనంపై త్రినేత్రుడు చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవితో కొలువై ఉన్నాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూడగానే కాశీనాథ్ అణువణువున ఉన్న గర్వం కరిగి నీరైపోయింది. భయం, పశ్చాత్తాపం అతన్ని ఆవహించాయి. సాష్టాంగపడి ఆ దేవదేవుని పాదాలపై పడ్డాడు. శివుడు తన మూడో కన్నును కొద్దిగా తెరిచాడు. ఆ క్షణంలో కాశీనాథుకు సృష్టి, స్థితి, లయల యొక్క అనంతమైన విశ్వరూపం కనిపించింది. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ ఆ పరమేశ్వరుని లీలా విలాసంలో భాగమని అతనికి అర్థమైంది. తాను శాస్త్రం అని వెర్రవీగిన జ్ఞానం ఆ బ్రహ్మాండం ముందు ఒక పసిపాప అక్షరాభ్యాసం లాంటిదని గ్రహించాడు. అప్పుడు శివుని గొంతు మేఘ గర్జనలా వినిపించింది. ఓరి మూర్ఖ బ్రాహ్మణుడా, నీ తలను శాస్త్రాలతో నింపావు, కానీ హృదయాన్ని వివేకంతో నింపలేదు. గ్రంథాలలోని అక్షరాలను రాశావు, కానీ వాటి ఆత్మను గ్రహించలేకపోయావు. చంద్రగ్రహణం కేవలం భూమి నీడ అని భావించావు, కానీ అది దేవతలకు, రాక్షసులకు మధ్య నిరంతరం జరిగే విశ్వ సంగ్రామంలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో ప్రకృతి బలహీనపడుతుంది, దుష్ట శక్తులు విజృంభిస్తాయి. మామూలు సమయాల్లో నిన్ను కాపాడే దైవశక్తులు ఆ సమయంలో తమ శక్తిని ఉపసంహరించుకుంటాయి. అందుకే ఋషులు జపతప ఉపవాసాది నియమాలను విధించారు. అవి నిన్ను ఆ దుష్టశక్తుల నుండి కాపాడే ఆధ్యాత్మిక కవచాలు. నువ్వు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించి నీ శరీరంలోనికి కేవలం అన్నాన్ని కాదు, ఘనీభవించిన ప్రతికూల శక్తిని ఆహ్వానించావు. నీ అహంకారమే ఆ శక్తికి వాహకంగా మారి నీ ప్రాణాలను హరించింది. నియమాన్ని ఉల్లంఘించటం కన్నా దాన్ని అపహాస్యం చేసి నిన్ను కన్నవారికి దుఃఖం మిగల్చటం నీవు చేసిన మహాపాపం అని శివుడు అన్నాడు. శివుని మాటలు ఈటెల్లా గుచ్చుకోగా కాశీనాథ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రభూ, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నాకు మరో అవకాశం ప్రసాదించు అని పాదాలపై పడి వేడుకున్నాడు. అప్పుడు కరుణామయి అయిన పార్వతీమాత శివుని వైపు చూసి, స్వామి పసివాడు, తెలియక తప్పు చేశాడు, కరుణించండి అని కోరింది.
శివుడు, దేవి, కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు. కానీ ఇతని తల్లిదండ్రుల పుణ్యఫలం, ఇతను గతంలో చేసిన వేద అధ్యయనం కారణంగా ఇతనికి మరో జన్మను ప్రసాదిస్తున్నాను. కానీ ఈసారి అతను ధనవంతుల ఇంట్లో జ్ఞాన గర్వంతో పుట్టడు. ఒక నిరుపేద నిష్ఠాగరిష్ఠుడైన పూజారి ఇంట్లో జన్మిస్తాడు. జీవితంలో కష్టాలను అనుభవించి వినయాన్ని నేర్చుకుంటాడు. ఈ జన్మలో చేసిన తప్పు వాసనగా అతని ఆత్మలో నిక్షిప్తమై మరు జన్మలో గ్రహణ కాలమంటే చెప్పలేని భక్తి, భయం అతనిలో ఉంటాయి. తన జీవిత కాలమంతా సనాతన ధర్మ నియమాలలోని వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యాలను ప్రజలకు విడమరిచి చెప్పి వారిని ధర్మ మార్గంలో నడిపించడమే అతని జీవిత లక్ష్యమవుతుంది అని అనుగ్రహించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని శతాబ్దాల తర్వాత గంగానది తీరంలోని ఒక చిన్న కుగ్రామంలో సోమయాజులు అనే పెద్ద పూజారికి ఈ బ్రాహ్మణుడు కుమారుడిగా జన్మించాడు. అతనికి జ్ఞానదేవుడు అని పేరు పెట్టారు. జ్ఞానదేవుడు చిన్నప్పటి నుండి అసాధారణమైన భక్తి శ్రద్ధలతో పెరిగాడు. ముఖ్యంగా గ్రహణం వస్తుందంటే చాలు అతనిలో తెలియని ఒక ఆందోళన, అప్రమత్తత కనిపించేవి. ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఊరి వారంతా భయపడుతూ ఉంటే 10 ఏళ్ల జ్ఞానదేవుడు అందరికీ ధైర్యం చెప్పాడు. భయపడకండి, ఇది భగవంతుడు మన కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చిన సువర్ణ అవకాశం. మనమందరము ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి గ్రహణమంతా భగవన్నామ స్మరణ చేద్దాం. మన జపం యొక్క శక్తి మనల్ని, మన గ్రామాన్ని కాపాడుతుంది అని ఒక అనుభవజ్ఞుడైన ఋషిలా చెప్పాడు. అతని మాటల్లోని భక్తికి, నిజాయితీకి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లుగానే నియమాలను పాటించారు. జ్ఞానదేవుడు పెరిగి పెద్దవాడే గొప్ప పండితుడిగా, మహర్షిగా కీర్తి పొందాడు. అతను తన పూర్వజన్మ అయినటువంటి కాశీనాథుణ్ణి ఎన్నడూ గుర్తు చేసుకోలేదు. కానీ పరమేశ్వరుని సన్నిధిలో నేర్చుకున్న పాఠం అతని ఆత్మలో చెరగని ముద్ర వేసింది. అతను దేశమంతటా పర్యటించి ప్రజలకు కేవలం శాస్త్రాలను బోధించటమే కాకుండా వాటి వెనుక ఉన్న విశ్వ సత్యాలను, ఆచారాలలోని అంతరార్థాలను వినయంతో వివరించాడు. అహంకారంతో జ్ఞానాన్ని ప్రదర్శించిన కాశీనాథ్ మరుజన్మలో వినయంతో అదే జ్ఞానాన్ని పంచి తన జన్మను సార్థకం చేసుకున్నాడు. అలాగే ఈ గ్రహణ సందర్భంగా అసలు చంద్రగ్రహణాలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలిపే ఒక పురాణ కథ ఉంది. ఈ కథను ఈరోజు వినటం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను ఇక విందాం. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని ముందు తగిలించి చెప్తూ ఉంటారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు, కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట.
మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే, ఒకరు తలభాగం ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. ఇక ఈరోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో వారికి గ్రహణ దోషాలు తొలగిపోతాయి, చంద్రుని అనుగ్రహం కలుగుతుంది. సర్వం గంగ సమం తోయం సర్వే వ్యాస సమిద్విజః సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్రో సూర్యోహ. అలాగే ఈ గ్రహణం సందర్భంగా ఒక కాకి గ్రహణ నియమాలను పాటించి ఎటువంటి ఫలితాలను పొందిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ దోషాలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకానొకప్పుడు దట్టమైన అడవి మధ్యలో 1000 సంవత్సరాల వయసు ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షి కుటుంబాలు నివసించేవి. వాటిల్లో ఒక కాకి కూడా ఉండేది. అది వయసులో చాలా పెద్దది. దాని ఈకలు అక్కడక్కడ తెల్లబడి దాని కళ్ళల్లో లోతైన అనుభవం, జ్ఞానం కనిపించేవి. అడవిలోని మిగతా పక్షులు జంతువులు దాన్ని గౌరవంగా చూసేవి. ఎందుకంటే దానికి ప్రకృతిలోని ఎన్నో రహస్యాలు తెలుసు. ఋతువులు ఎప్పుడు మారుతాయో, వర్షాలు ఎప్పుడు పడతాయో, ఏ ఆకు పసరు ఏ గాయానికి మందో దానికి బాగా తెలుసు. అందుకే అందరూ దాన్ని జ్ఞానికాకి అని పిలుచుకునేవారు. ఒకరోజు సాయంత్రం ఆకాశం నిర్మలంగా ఉంది. పౌర్ణమి చంద్రుడు నిండుగా వెండి పల్లెంలా ఆకాశంలో ఉదయించడానికి సిద్ధమవుతున్నాడు. అడవిలోని జంతువులన్నీ ఆనందంగా ఉన్నాయి. నెమళ్ళు పురులు విప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. జింకలు గుంపులుగా చెరువు దగ్గర నీళ్లు తాగుతున్నాయి. కానీ ఆ జ్ఞానికాకి మాత్రం తన గూటిలో ఒంటరిగా కూర్చొని ఆలోచనలో మునిగి ఉంది. దాని ప్రవర్తనలో ఏదో తెలియని గంభీరత ఉంది. అది పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి తన ముక్కుతో కొన్ని దర్భగడ్డి పరకలను తెచ్చి తన గూటిలో తను దాచుకున్న చిన్నపాటి ఆహారం మీద నీళ్ల కుండ మీద ఉంచింది. తర్వాత శుభ్రంగా చెరువు నీటిలో స్నానం చేసి వచ్చి తన గూటిలో కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటుంది. మిగతా పక్షులు ఇది చూసి ఆశ్చర్యపోయి, ఓ పెద్ద కాకి, ఈరోజు పండుగ లాంటి పౌర్ణమి రాత్రి నువ్వేంటి ఇలా మూగగా ఏదో నియమం పాటిస్తున్నట్టు కూర్చున్నావు? రా, మనమందరం కలిసి ఈ వెన్నెల రాత్రిని ఆస్వాదిద్దాం అని పిలిచాయి. ఆ కాకి నెమ్మదిగా కళ్ళు తెరిచి, మిత్రులారా, ఈరోజు కేవలం పౌర్ణమి మాత్రమే కాదు, ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు రాత్రి చంద్రునికి గ్రహణం పట్టబోతుంది. చంద్రుడిని రాహుకేతువులు మింగేస్తారు.
ఇది ప్రకృతిలో జరిగే ఒక పెద్ద మార్పు. ఈ సమయంలో మనం కొన్ని నియమాలు పాటించటం మనందరికీ శ్రేయస్కరం అని చెప్పింది. దాని మాటలు చాలా పక్షులకు అర్థం కాలేదు. గ్రహణమా? అదంటే ఏమిటి? చంద్రుణ్ణి ఎవరో మింగేస్తారా? ఇవన్నీ పాతకాలపు నమ్మకాలు. చూడు, చంద్రుడు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాడో అంటూ అవి ఎగతాళిగా నవ్వి తమ ఆటపాటలలో మునిగిపోయాయి. కాకి మౌనంగా ఉండిపోయింది. అది చెప్పినా ఎవరూ వినరని దానికి తెలుసు. కొంత సమయం గడిచింది. నిండు చంద్రుడు ఆకాశం మధ్యలోనికి వచ్చాడు. అడవి అంతా వెన్నెలతో నిండిపోయింది. ఉన్నట్టుండి చంద్రుని ఒక అంచున చిన్నగా నల్లటి నీడ కమ్ముకోవటం మొదలైంది. మొదట ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ నీడ నెమ్మదిగా పెద్దదవుతూ ప్రకాశవంతమైన చంద్రుణ్ణి కబలించటం మొదలుపెట్టింది. అప్పుడు అడవిలోని జంతువులకు భయం పట్టుకుంది. వెన్నెల నెమ్మదిగా తగ్గసాగింది. వాతావరణం చల్లబడి ఒక రకమైన వింత శబ్దం ఆవరించింది. కుక్కలు భయంగా మొరగటం మొదలుపెట్టాయి. గుడ్లగూబలు అపశకునంగా అరవటం ప్రారంభించాయి. పక్షులన్నీ భయంతో తమ గొళ్ళల్లోనికి దూరిపోయాయి. చంద్రుడు సగం వరకు నల్లగా మారిపోయాడు. ఆ దృశ్యం భయంకరంగా ఉంది. మిగతా కాకులు, పక్షులు భయంతో వణికిపోతూ ఏమయ్యింది, మన చంద్రుణ్ణి ఏ రాక్షసుడు మింగుతున్నాడు అని గగ్గోలు పెట్టాయి. ఆ సమయంలో కూడా మన జ్ఞానికాకి మాత్రం తన గూటిలో కళ్ళు మూసుకొని ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ప్రశాంతంగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చుంటుంది. దాని మనసులో ఎలాంటి భయం లేదు, ఆందోళన లేదు. ఎందుకంటే దానికి తెలుసు ఇది తాత్కాలికమే అని. ఈ సమయంలో పాటించాల్సిన ధర్మాన్ని అది పాటిస్తోంది. కొద్దిసేపటికి చంద్రుడు పూర్తిగా నల్లటి నీడలోనికి వెళ్ళిపోయాడు. ఆకాశంలో చంద్రుడు ఉన్న చోట ఒక ఎర్రటి చుక్కలా మిగిలాడు. దాన్ని రక్త చంద్రుడు, బ్లడ్ మూన్ అంటారు. అడవి మొత్తం చిమ్మ చీకటి ఆవరించింది. జంతువుల అరుపులు కూడా ఆగిపోయి సూది పడితే వినిపించే అంత నిశ్శబ్దం ఏర్పడింది. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో కూడా కాకి తన ధ్యానాన్ని వీడలేదు. గ్రహణ సమయంలో వాతావరణంలోనికి ప్రసరించే చెడు శక్తుల నుండి తన ఆహారాన్ని, నీటిని రక్షించుకోవడానికి అది పెట్టిన దర్భ పరకలు సహాయపడుతున్నాయని దానికి నమ్మకం. గంటల కొద్దీ సమయం గడిచింది. నెమ్మదిగా చంద్రుని మరో అంచు నుండి వెలుగు రావటం మొదలయ్యింది. నల్లటి నీడ నెమ్మదిగా తొలగిపోసాగింది. కాసేపటికి చంద్రుడు మళ్ళీ తన పూర్తి కాంతితో ప్రకాశించటం మొదలుపెట్టాడు. అడవి మళ్ళీ వెన్నెలతో నిండిపోయింది. జంతువులన్నీ భయం వీడి ఊపిరి పీల్చుకున్నాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. గ్రహణం పూర్తిగా వీడిన తర్వాత ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి పుంజం నేరుగా ఆ మర్రి చెట్టు మీదకు దిగి వచ్చింది. ఆ కాంతిలో నుండి నల్లని దేహంతో, తలపై కిరీటంతో, చేతిలో పాశము, గద ధరించి గంభీరమైన రూపంతో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ యమధర్మరాజే. యముడిని చూడగానే అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయాయి. తమ ప్రాణాలు తీసుకువెళ్ళడానికే ఆయన వచ్చాడని అనుకున్నాయి. కానీ యమధర్మరాజు నేరుగా ఆ జ్ఞాని కాకి ఉన్న కొమ్మ మీదకు వచ్చి నిలబడ్డాడు. ఆయన కళ్ళల్లో కోపం లేదు, ప్రశాంతత, ప్రశంస ఉన్నాయి. ఆయన తన గంభీరమైన స్వరంతో, ఓ వాయసమా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చంద్రగ్రహణ సమయంలో సృష్టిలోని ఎన్నో జీవులు, చివరకు జ్ఞానం ఉందని చెప్పుకునే మనుషులు కూడా భయంతో, అజ్ఞానంతో కొట్టుమిట్టాడారు. చాలామంది నియమాలను పాటించకుండా గ్రహణ సమయంలో భోజనాలు చేస్తూ నిద్రపోతూ తమకు తెలియకుండానే తమ శరీరాలను, ఆత్మలను అపవిత్రం చేసుకున్నారు. కానీ నువ్వు ఒక్క సామాన్య పక్షివైనా పురాతన ధర్మాన్ని, శాస్త్ర నియమాలను గౌరవించి వాటిని తూచా తప్పకుండా పాటించావు. నీ నిష్ఠ, నీ జ్ఞానం అమోఘం. నీలాంటి జీవుల వల్లే ఈ భూమి మీద ఇంకా ధర్మం నిలిచి ఉంది అని ప్రశంసించాడు. అప్పుడు కాకి భక్తితో యముడికి నమస్కరించింది. ప్రభు, మీ దర్శనం నా పూర్వజన్మ సుకృతం. నేను కేవలం మా పెద్దలు నేర్పిన జ్ఞానాన్ని పాటించాను అంతే అని వినయంగా చెప్పింది. యముడు చిరునవ్వు నవ్వి, నీ వినయమే నీకు అలంకారం. నీ నిష్టకు నేను మెచ్చాను. నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అన్నాడు. అప్పుడు కాకి ఒక్క క్షణం ఆలోచించి, ధర్మరాజా, నాకు సంపదలు, అధికారాలు అవసరం లేదు. ఈ అడవి, ఈ ప్రకృతి నాకు చాలు. అని నేను చూస్తున్నాను, మానవులు ప్రకృతికి, ధర్మానికి దూరమవుతున్నారు.
గ్రహణం లాంటి ముఖ్యమైన సమయాల్లో కూడా వారు అజాగ్రత్తగా ఉంటున్నారు. దానివల్ల వారి ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక జీవితానికి హాని కలుగుతోంది. వారికి ఈ నియమాల గురించి వివరించే శక్తిని నాకు ప్రసాదించండి. నేను మానవ భాషలో మాట్లాడి వారికి ఈ జ్ఞానాన్ని అందించాలనుకుంటున్నాను అని కోరుకుంటుంది. కాకి మాటలు విని యముడు ఆశ్చర్యపోయాడు. తన కోసం కాకుండా పరుల కోసం వరం కోరిన ఆ కాకి ఔదార్యానికి ముగ్ధుడయ్యాడు. తథాస్తు. ఓ జ్ఞాని కాకి, నీ కోరిక చాలా గొప్పది. ఈ క్షణం నుండి నీకు మానవ భాషలో మాట్లాడే శక్తిని, ప్రజలను ప్రభావితం చేయగల వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు చిరకాలం జీవించి ఈ జ్ఞానాన్ని ప్రజలకు పంచు. నీ మాట విని ధర్మాన్ని పాటించిన వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు అని దీవించి అంతర్ధానమయ్యాడు. వరం పొందిన కాకికి కొత్త శక్తి వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే అది అడవిని విడిచి దగ్గరలోని ఒక గ్రామానికి ఎగిరి వెళ్ళింది. ఆ గ్రామ ప్రజలు రాత్రి జరిగిన చంద్రగ్రహణం గురించి మాట్లాడుకున్నారు. కొందరు భయపడితే మరికొందరు దాన్ని ఒక సాధారణ ఖగోళ సంఘటనగా కొట్టిపారేస్తూ ఉన్నారు. ఆ కాకి నేరుగా గ్రామ మధ్యలో ఉన్న రచ్చబండ మీద వాలింది. అందరూ ఒక కాకి వచ్చి వాలిందిలే అని పట్టించుకోలేదు. అప్పుడు ఆ కాకి స్పష్టమైన గంభీరమైన మానవ స్వరంతో ఇలా పలికింది. ఓ గ్రామ ప్రజలారా, ఒక్క క్షణం నా మాట వినండి అంది. కాకి మాటలు విని అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక కాకి మనిషిలా మాట్లాడడం చూసి నిశ్చేష్టులయ్యారు. అందరూ భయంతో, ఆశ్చర్యంతో దాని చుట్టూ గుమ్మిగూడారు. అప్పుడు కాకి తన కథ చెప్పి యమధర్మరాజు ఇచ్చిన వరం గురించి వివరించి చంద్రగ్రహణ నియమాల ప్రాముఖ్యతను వారికి ఇలా వివరించటం మొదలుపెట్టింది. సోదరీమణులారా, గ్రహణం అనేది కేవలం ఆకాశంలో జరిగే వింత కాదు. అది భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిపైన ప్రభావం చూపే ఒక శక్తివంతమైన కాలం. ఈ సమయంలో వాతావరణంలో కొన్ని కంటికి కనిపించని మార్పులు వస్తాయి. సూక్ష్మ క్రిములు వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు కొన్ని నియమాలు పెట్టారు. అవి మూఢనమ్మకాలు కావు, మనల్ని మనం రక్షించుకోవడానికి ఏర్పరిచిన శాస్త్రీయమైన జాగ్రత్తలు. మొదటిగా గ్రహణం ప్రారంభం కావడానికి కనీసం 3 గంటల ముందు భోజనం పూర్తి చేయాలి. గ్రహణ సమయంలో మన జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో తిన్న ఆహారం సరిగ్గా అరగక శరీరంలో విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే గ్రహణ సమయంలో ఉపవాసం ఉండాలి. రెండవది, గ్రహణ సమయంలో వండిన ఆహార పదార్థాల మీద, నీటి మీద దర్భగడ్డిని ఉంచాలి. దర్భకు వాతావరణంలోని హానికరమైన శక్తులను, కిరణాలను నిరోధించే శక్తి ఉంది. ఇది ఆహారం, నీరు కలుషితం కాకుండా కాపాడుతుంది. మూడవది, గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ఇంటి నుండి బయటకు రాకూడదు. ఎందుకంటే గ్రహణ సమయంలో వెలువడే అదృశ్య కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే గర్భిణీలు కత్తిరించటము, కుట్టటము వంటి పనులు చేయకూడదు. మరి గ్రహణ సమయంలో ఏం చేయాలి అని మీరు అడగవచ్చు. ఇది ఆధ్యాత్మిక సాధనకు అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలో చేసే జపం, ధ్యానం, పారాయణం మామూలు సమయంలో చేసేదానికంటే 100 రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ సమయాన్ని భగవన్నామ స్మరణతో, మంత్ర జపంతో సద్వినియోగం చేసుకోవాలి. ఇక చివరిగా గ్రహణం ముగిసిన వెంటనే అంటే మోక్షకాలం తర్వాత అందరూ తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రపరిచి పసుపు నీళ్లు లేదా గంగాజలం చల్లాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారాన్ని పారవేసి కొత్తగా వంట చేసుకోవాలి. స్నానం చేశాక పేదలకు శక్తి కొలది దానం చేయటం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది అని కాకి ప్రజలకు చెప్పింది. ఆ కాకి చెప్పిన ప్రతి మాట గ్రామస్తుల హృదయాలలోనికి సూటిగా వెళ్ళింది. వారికి తమ తాతలు, ముత్తాతలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాము అజ్ఞానంతో కొట్టిపారేసిన విషయాల వెనుక ఇంత లోతైన అర్థం, శాస్త్రీయత ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. వారు ఆ జ్ఞాని కాకికి చేతులు జోడించి నమస్కరించి ఇకపై ప్రతి గ్రహణ సమయంలోనూ ఈ నియమాలను తప్పకుండా పాటిస్తామని మాట ఇచ్చారు. ఆ రోజు నుండి ఆ కాకి కేవలం ఒక పక్షిగా మిగిలిపోలేదు. అది ఆ ప్రాంత ప్రజలకు ఒక గురువుగా, మార్గదర్శిగా మారింది. అది ఆ మర్రి చెట్టు మీదనే నివసిస్తూ తరతరాలుగా మానవులకు ధర్మాన్ని, ప్రకృతి నియమాలను బోధిస్తూ చిరకాలం జీవించింది. ఒక సామాన్యమైన కాకి తన నిష్ఠతో, ధర్మ పాలనతో యముడిని మెప్పించి మానవాళికి జ్ఞానాన్ని పంచిన ఆ కథ
తరతరాలుగా చెప్పుకోబడింది. ప్రకృతిని గౌరవించి దాని నియమాలను పాటిస్తే ఒక చిన్న జీవి కూడా ఎంత గొప్ప స్థాయికి చేరగలదో ఆ కాకి నిరూపించింది. అలాగే ఈరోజు ఈ ఆవు కథను వింటే చాలు ఎటువంటి గ్రహణ ప్రభావాలు, దుష్ట ప్రభావాలు మీ మీద పడవు, పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది. రామగిరి అనే ఒక చిన్న పల్లెటూరు కొండల అంచున ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతడికి ఉన్న ఆస్తి మొత్తం ఒక చిన్న పూరి గుడిసె, కాస్త పొలం, అతడి ప్రాణానికి ప్రాణమైన గంగ అనే ఒక ఆవు. గంగ సాధారణమైన ఆవు కాదు. దాని కళ్ళు చాలా తెలివైనవి, ప్రశాంతంగా ఉండేవి. రామయ్య దాన్ని కేవలం పశువులా కాకుండా తన కన్న కూతురిలాగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి గంగను శుభ్రంగా కడిగి దానికి గడ్డి వేసి ప్రేమగా దాని నుదుటిపై నిమిరేవాడు. గంగ కూడా రామయ్యను చూడగానే తోక ఊపుతూ ప్రేమగా అంబా అని అరిచేది. వారిద్దరి మధ్య ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిది. రామయ్య తన కష్ట సుఖాలన్నీ గంగతోనే పంచుకునేవాడు. గంగ మౌనంగా వింటూ తన తల ఊపుతూ అతనికి ధైర్యం చెప్తున్నట్లుగా అనిపించేది. గంగకు ఒక రహస్య గతం ఉంది. అది పూర్వజన్మలో ఒక గొప్ప ఋషి దగ్గర పెరిగిన దివ్యమైన ఆవు. ఆ ఋషి తపస్సు చేసుకుంటున్నప్పుడు గంగ అక్కడే ఉండి వేద మంత్రాలను వింటూ పెరిగింది. ఆ మంత్రాల శక్తి దాని ఆత్మలో నిక్షిప్తమై ఉంది. కాలక్రమేణా ఆ ఋషి తన శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో తనలోని కొంత జ్ఞానాన్ని, శక్తిని ఈ ఆవులోనికి ప్రవేశపెట్టి లోకంలో ధర్మానికి హాని కలిగినప్పుడు నీవు ఒక సాధువును కాపాడుతావు అని దీవించాడు. ఆ దివ్య శక్తుల కారణంగానే గంగకు రాబోయే ఆపదలను పసిగట్టే శక్తి ఉండేది. ఒకరోజు ఆ ఊరికి భైరవుడు అనే ఒక మాంత్రికుడు వచ్చాడు. అతను చూడడానికి ఒక సాధారణ సన్యాసిలా ఉన్నా అతని కళ్ళల్లో క్రూరత్వము, దురాశ దాగి ఉన్నాయి. భైరవుడు క్షుద్ర శక్తులను ఉపాసించేవాడు. అతను ఊరి బయట ఒక పాడుబడిన గుడిలో మకం పెట్టాడు. పురాతన గ్రంథాల ద్వారా రామగిరి కొండల కింద సరిగ్గా రామయ్య గుడిసె ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద నిధి ఉందని తెలుసుకున్నాడు. ఆ నిధిని ఒక దివ్యమైన శక్తి కాపాడుతోందని, దాన్ని పొందాలంటే ఆ భూమికి యజమానిగా ఉన్న వ్యక్తిని ఒక పౌర్ణమి నాడు వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం రోజున బలి ఇవ్వాలని కూడా అందులో రాసి ఉంది. భైరవుడి కళ్ళు రామయ్య మీద పడ్డాయి. తన పథకం పారాలంటే రామయ్యను అంతం చేయాలి. సరైన సమయం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. అతను తన మంత్రశక్తులతో రామయ్య కదలికలను గమనిస్తూ ఉండేవాడు. ఈ దుష్ట ఆలోచనల ప్రభావం గంగ మీద పడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గంగ ఆ మాంత్రికుడి ఊరిలోనికి వచ్చినప్పటి నుండి కంగారుగా ఉండటం మొదలుపెట్టింది. అకారణంగా అరిచేది, సరిగ్గా గడ్డి తినేది కాదు. రామయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది గంగ, ఎందుకిలా ఉన్నావు అని ప్రేమగా అడిగేవాడు. గంగ అతని కాళ్ళ దగ్గర ముఖం పెట్టి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా చూసేది. కొద్ది రోజుల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని ఊరంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పెద్దవాళ్ళు గ్రహణ సమయంలో బయటకు రాకూడదని, ఆహారం తీసుకోకూడదని, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నారు. రామయ్యకు ఇవన్నీ పెద్దగా పట్టేవి కావు. కానీ గంగ ప్రవర్తన అతనికి ఆందోళన కలిగించింది. గ్రహణం రోజు దగ్గర పడుతున్న కొద్దీ గంగ మరింత అశాంతికి గురైంది. పాలు ఇవ్వటం కూడా మానేసింది. చివరకు ఆ చంద్రగ్రహణం రోజు రానే వచ్చింది. రాత్రి అవగానే పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. నెమ్మదిగా భూమి నీడ చంద్రుడి మీద పడటం మొదలైంది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. అందరూ తలుపులు వేసుకుని ఇళ్లలోనికి వెళ్ళిపోయారు. రామయ్య కూడా భోజనం చేసి పడుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ అతనికి అకస్మాత్తుగా ఒంట్లో నీరసంగా అనిపించింది. తల తిరుగుతున్నట్లుగా, ప్రాణం పోతున్నట్లుగా ఏదో తెలియని భయం పట్టుకుంది. అతను నెమ్మదిగా మంచం మీద కూలబడిపోయాడు. అదే సమయంలో ఊరి బయట ఉన్న పాడుబడిన గుడిలో భైరవుడు తన క్షుద్ర పూజను మొదలుపెట్టాడు. ఒక పెద్ద అగ్నిగుండం వెలిగించి దాని ముందు రామయ్యను పోలిన ఒక మట్టి బొమ్మను పెట్టాడు. నల్లని దుస్తులు ధరించి భయంకరమైన మంత్రాలను చదవటం ప్రారంభించాడు. ఆ మంత్రాల శక్తితో రామయ్య ప్రాణశక్తిని కొద్ది కొద్దిగా లాగేస్తున్నాడు. ఘనం ముదిరే కొద్దీ రామయ్య పరిస్థితి విషమించింది. అతని శ్వాస నెమ్మదించింది. శరీరం చల్లబడటం మొదలైంది. పాకలో కట్టేసి ఉన్న గంగకు తన యజమాని ఆపదలో ఉన్నాడని పూర్తిగా అర్థమైంది. భైరవుడి దుష్టశక్తిని అది స్పష్టంగా గ్రహించింది. తన పూర్వజన్మ స్మృతులు, ఋషి ఇచ్చిన వరం దాని మనసులో మెరిశాయి. సరైన సమయమని దానికి తెలిసింది.
చంద్రుడు పూర్తిగా భూమి నీడలోనికి వెళ్ళి ఆకాశంలో ఒక ఎర్రని బింబంలా మారాడు. సంపూర్ణ గ్రహణం పట్టింది. ఆ సమయంలో ప్రకృతి అంతా స్తంభించిపోయింది. దుష్ట శక్తులకు అలాగే దైవశక్తులకు కూడా అది అత్యంత శక్తివంతమైన సమయం. గంగ తనను కట్టేసిన తాడును ఒక్క ఊదుటున తెంచుకుంది. అది నేరుగా రామయ్య పడుకుని ఉన్న గుడిసె బయటకు వచ్చింది. ఆకాశంలో ఉన్న ఎర్రని చంద్రుడి వైపు తలెత్తి చూసింది. కళ్ళు మూసుకొని తన పూర్వజన్మ గురుడైన ఋషిని తలుచుకుంది. అప్పుడు దాని గొంతులో నుంచి ఒక సాధారణమైన అరుపు రాలేదు. ఒక లోతైన గంభీరమైన దైవికమైన ఓంకారం లాంటి శబ్దం వెలువడింది. అది అంబా అని అరుస్తున్న ఆ శబ్దంలో మహామృత్యుంజయ మంత్రం యొక్క శక్తి ప్రతిధ్వనించింది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్కమీవ బంధనాన్ మృత్యోర్క్షీయ మామృతాత్. ఈ మంత్రం గంగ గొంతు నుండి నేరుగా రాకపోయినా దాని అరుపులోని దివ్య ప్రకంపనలు ఆ మంత్రశక్తిని అంతరిక్షంలోనికి వ్యాపింపజేశాయి. గంగ చుట్టూ ఒక బంగారు రంగు కాంతి వలయం ఏర్పడింది. ఆ కాంతి నెమ్మదిగా విస్తరించి రామయ్య ఉన్న గుడిసెను ఒక రక్షణ కవచంలా చుట్టుకుంది. పాడుబడిన గుడిలో భైరవుడు తన పూజ చివరి దశకు చేరుకున్నాడు. రామయ్య ప్రాణాన్ని పూర్తిగా లాగేయడానికి తన పూర్తి శక్తిని ఉపయోగించి ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ దుష్టశక్తి ఒక నల్లని పొగలా దూసుకుంటూ రామయ్య గుడిసె వైపు వచ్చింది. కానీ గుడిసె చుట్టూ ఉన్న గంగ సృష్టించిన బంగారు రక్షణ కవచాన్ని అది తాకగానే వెనక్కి విసిరివేయబడింది. భైరవుడు పంపిన దుష్టశక్తి ఆ కవచాన్ని ఛేదించలేకపోయింది. భైరవుడికి ఆశ్చర్యం, కోపం కలిగాయి. ఏది నన్ను అడ్డుకోగల శక్తి? ఎవరి పని చేసింది అని గట్టిగా అరుస్తూ మరింత శక్తిని ప్రయోగించాడు. కానీ ప్రతిసారి ఆ శక్తి బంగారు కవచాన్ని తాకి రెట్టింపు బలంతో వెనక్కి తిరిగి వచ్చి భైరవుడినే తాకటం మొదలుపెట్టింది. తన చెడు తనకే ఎదురు తిరిగింది. గంగ యొక్క నిస్వార్థ ప్రేమ, దాని మంత్రశక్తి ముందు భైరవుడి దురాశ, క్షుద్రశక్తి నిలవలేకపోయాయి. చివరిసారిగా అతను ప్రయోగించిన మహాశక్తివంతమైన అస్త్రం ఆ రక్షణ కవచాన్ని తాకి అద్దంలో ప్రతిబింబంలా వెనక్కి తిరిగి వచ్చి భైరవుడిని బూడిదిగా మార్చేసింది. ఒక్క క్షణంలో ఆ పాడుబడిన గుడిలో భైరవుడి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. అదే సమయంలో గ్రహణం వీడింది. చంద్రుడు మళ్ళీ తన వెన్నెలను ప్రసరించడం మొదలుపెట్టాడు. గుడిసెలో అపస్మారక స్థితిలో ఉన్న రామయ్యకు మెలకువ వచ్చింది. అతను కళ్ళు తెరిచి చూశాడు. తన ఒంట్లోని నీరసమంతా పోయి కొత్త శక్తి వచ్చినట్లుగా అనిపించింది. తనకు ఏం జరిగిందో అర్థం కాలేదు. బయటకు వచ్చి చూడగా గంగ తన గుడిసె ముందు నిలబడి అలసిపోయినట్లుగా కానీ ప్రశాంతంగా కనిపించింది. కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రామయ్యకు విషయం పూర్తిగా అర్థం కాకపోయినా తన ప్రాణాలను గంగే కాపాడిందని అతని మనసుకు తెలిసింది. అతను పరిగెత్తుకుని వెళ్ళి గంగను గట్టిగా కౌలించుకున్నాడు. గంగా, నా తల్లి, నన్ను నువ్వే కాపాడావు అంటూ ఆనంద బాష్పాలతో దాని నుదుటను ముద్దాడాడు. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళు పాడుబడిన గుడివైపు వెళ్ళినప్పుడు అక్కడ పూజ జరిగిన ఆనవాళ్లు, కాలిపోయిన బూడిద తప్ప ఏమీ కనిపించలేదు. ఆ సన్యాసి ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. రామయ్యకు మాత్రం అంతా స్పష్టంగా తెలిసింది. తన గంగ ఒక సామాన్యమైన ఆవు కాదని, ఒక దేవత అని నమ్మాడు. ఆ రోజు నుండి అతను గంగను మరింత ప్రేమగా, భక్తితో చూసుకోవటం మొదలుపెట్టాడు. తన ప్రాణాలను కాపాడిన ఆ మూగజీవానికి జీవితాంతం సేవ చేస్తూ గడిపాడు. నిజమైన ప్రేమ, నిస్వార్థమైన భక్తి ముందు ఎలాంటి దుష్ట శక్తులైనా ఓడిపోతాయని ఈ సంఘటన నిరూపిస్తుంది. రామయ్య గంగల కథ ఆ ఊరిలో తరతరాలుగా చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది. అలాగే మహాలయ పౌర్ణమి రోజు సాధారణంగా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారు గనుక సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిదినము దేవాలయంనకు పోయి అక్కడ బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోతూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజుకొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రాశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇలా అడిగాడు.
ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఆ వ్రతం ఏమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అంతటా రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేచుచూ ఉన్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. నాకు సంతానం కలిగితే తప్పక ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాను అని మొక్కుకున్నాడు. తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గురించి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరిస్తాను అని అన్నాడు. ఒకనాడు లీలావతి ధర్మపారాయణురాలై భర్తతో సికించింది. తత్ఫలితంగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. ఒకనాడు లీలావతి భర్తతో, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేస్తానన్నారు కదా, మనకు పుత్రిక పుట్టింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఆ వర్తకుడు, లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. అలా కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది. అది గమనించి సాధు తన సహచరులతో కలిసి ఆలోచించి వరుడిని వెతకడానికి దూతను పంపాడు. ఆ దూత కాంచన నగరానికి పోయి అక్కడొక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుణ్ణి చూసి వెంట తోలుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశాల్య బాలుడిని చూసిన సాధు తన కుమార్తెకు ఇచ్చి విధి విధానమున పెండ్లి చేసినాడు. పుత్రిక వివాహానందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు. దాంతో స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతుడనే మహారాజు పరిపాలించుచూ ఉండేవాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరిచిపోయిన సాధును శపించపూనుకున్నాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధును స్వామివారు అత్యంత దారుణము, కాఠిన్యత గల దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. పాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతూ ఉండగా సాధువు వర్తకులు ఉన్న వైపుకు పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులు ఉన్న చోట పాడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజా ధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకుని నిశ్చయించుకున్న వారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ధనముతో పాటు దొంగలను కూడా పట్టు తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో భటులు రాజుతో చెప్పారు. అంతటా రాజు విచారణ అవసరం లేదు అంటూ వీరిని చెరసాలలో బంధించండి అన్నాడు. దాంతో భటులు ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు. మేము దొంగతనం చేయలేదని వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ చేత వారినెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అంతేకాక చంద్రకేతు మహారాజు వారి పడవల ఎందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవుని శాపము వలన ఇంటిలో ఉన్న సాధు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకును భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతకసాగుతూ ఉన్నారు. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొని సాగింది. అలా తిరుగుతూ ఆమె ఒకనాడొక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా చూసింది కదా. అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లన్నది, మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పు అన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అన్నది.
అప్పుడు లీలావతి పుత్రిక మాటలు విని తాము వ్రతం చేయటం మర్చిపోయామని బాధపడి వెంటనే వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ కూడా విడిచి వారి ధనం వారికిచ్చి పంపివేయుము, లేనిచో నీవు సర్వనాశనమగునట్లుగా చేసేదనని చెప్పాడు. దాంతో మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు. భటులు అలాగే చేసి వర్తకులిద్దరినీ కూడా రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులు తలుచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ వశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షర కర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరినీ సంతోషపరిచాడు. రాజు ఇంకనూ వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమును రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ కూడా సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరినీ సకల మర్యాదలతో సత్కరించి వీరిక సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు వేగిరి. అలా వైశ్యులిద్దరూ బ్రాహ్మణులకు దానధర్మములు ఇస్తూ తీర్థయాత్రలు చేయుచు సొంత నగమునకు బయలుదేరారు. సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాసి రూపమును ధరించి వారి వద్దకు వెళ్ళి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. మదంతో ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిసహిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, వెళ్ళు వెళ్ళు అని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అన్నాడు. తర్వాత ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ కూడా ఏమైపోయినావో అని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహరించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వలనే సర్వస్వం కోల్పోయాము గనుక ఆయననే వేడుకుందాం, ఆయనే శరణు కోరుకుందాం, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామి, జ్ఞాన శూన్యుడై మిమ్ములను పరిహాసించాను, నా తప్పును మన్నించండి, క్షమించి మాపై దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరుని విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవుట భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కన్ను విప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపం వలనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతటా సాధు, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకోలేకున్నారు. మానవ మాతృడను నేనంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమే తప్పించుచున్న అభాగ్యుడను. నిన్ను తలుచుకునుట నా తరమా స్వామి? నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడూ మరువక పూజించెదను. శరన్న వారిని రక్షించి కరుణా సముద్రుడవు, నన్ను అనుగ్రహించు, నా విత్తమును నాకు ఇప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను. అట్టు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను గమనించి సంతోషించి ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరినదని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి గృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నాపురమునకు చేరాము అంటూ తాను
రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపారు. ఆ దూత నగరానికి పోయి లీలావళితో, అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మ, నేను నా వద్దకు పోవచున్నాను, నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగున తన పతిని చూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లుగా చేశాడు. అది చూసి ఒడ్డునున్న వారు ఆహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలు దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవుటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లన్నది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక ఈ మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవుటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహగమనమును చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి మిగుల దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదేనని తలచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతటా స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా పలికాడు, పోయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదమును ఆరగించుట మరిచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు సుఖమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని సముద్ర తీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుట చూసి సంతోషపడింది. దాంతో అందరూ ఆనందించారు. అంతటా కళావతి తండ్రితో, తండ్రి, ఇక ఆలస్యమెందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతటా సాధు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకుని ఇంటికి పోయాడు. అట్టు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం కాలం వరకు ప్రతి పౌర్ణమి తిథి యందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యములను పొంది అంత్యమున అమరలోకానికేగెను. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. నరక బాధలు తప్పుతాయి, కష్టాలు దరిద్రాలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.